డిజిటల్ మాధ్యమం వచ్చేస్తుంది 4-5 ఇయర్స్లో డిజిటల్ యుగం వచ్చేస్తుంది, రీల్ పోతుందని కూడా చెప్పారు. అప్పుడు మాకేదో కొత్తదనంగా ఉంది, ఆర్పి గారు ఏదో చెప్తున్నాడులే అని మాకే డైజెస్ట్ కాలేదు. బ్రోకర్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనం రెడ్లో చేసాం అది సినిమా. రెడ్లో చేస్తే అదేంటి ఫిల్మ్ నడుస్తున్నప్పుడు మీరు అలా డిజిటల్ కెమెరాలో చేశారు, ఇదే ఎంతవరకు కరెక్ట్ అన్నారు. అంటే అప్పుడు 5 ఇయర్స్లో మొత్తం డిజిటల్ పోతుంది, అందరూ ఫిల్మ్ పోతుంది, అందరూ డిజిటల్కి వస్తారు అని చెప్పాం. చెప్తే చాలామంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను లిటరల్గా నిలదీశారు. ఫిల్మ్ అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా, ఫిల్మ్ అనేది ఎప్పటికీ పోదు, మేము ఉన్నంత వరకు ఫిల్మ్ ఉంటుంది అని చెప్పారు. అలాంటిది 3 ఏళ్ళలో ల్యాబ్స్ మూసుకుపోయాయి. డిజిటల్ అంటే ఎప్పుడు కూడా ఐఎమ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్ అని నాకు అనిపిస్తుంది. జనం ఫ్యూచర్లో ఏదైతే చూడబోతున్నారో అది ఇప్పుడే మనం చేయాలి అని ఆలోచిస్తుంటాను. అలాగా ఇప్పుడు ఇది కూడా కాఫీ విత్ కిల్లర్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్. ఓ హీరో లేడు, ఓ హీరోయిన్ లేదు, ఓ పాటలు లేవు, లొకేషన్స్ చేంజ్ లేవు, ఒకే లొకేషన్లో సేమ్ కాస్ట్యూమ్స్తో సహా అంతా ఇన్సిడెంటల్ మూవీ. అలాంటిది ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా ఎవరు చూస్తారు, అసలు ఎందుకు చూస్తారు అనుకునే జనాలకి నేను చెప్తున్నా ఈరోజు ఈ ఫార్ములా సినిమాలు పోవడానికి ఇది ఒక పునాది.